హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది లాంగ్ వీడియో. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లాంగ్ వీడియోలో అన్నీ ఏ క్లాస్ వాళ్ళు ఏ విధంగా తయారు చేసినారో, క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ ట్రీ, తర్వాత పర్ణశాల, ఇంకా ఏమేమి తయారు చేసినారో అనేది చూపిస్తానని చెప్పి. ఇది వచ్చేసి 6th క్లాస్ ఫ్రెండ్స్. 6th క్లాస్ వాళ్ళు చూడండి ఎంత బాగా క్రిస్మస్ ట్రీ తయారు చేశారో. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇదేమంటారు, శాంటా తాత, తర్వాత వచ్చేసి పర్ణశాల గడ్డితో ఎంత బాగా తయారు చేసినారు చూడండి ఫ్రెండ్స్, చిన్న గూడు. తర్వాత అది స్నోబెన్ అంట, చూడండి ఎంత బాగా వాళ్ళే తయారు చేసినారు పిల్లలందరూ. అంటే గర్ల్స్ ఒక టీము, బాయ్స్ ఒక టీము. గర్ల్స్ కూడా నచ్చిన వాళ్ళే, అంటే చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేసినారు, మిగతా వాళ్ళు లేదనమాట. అట్లా ఒక్కొక్క టీమ్గా ఏర్పడినారు ప్రతి క్లాస్లో. స్టార్టింగ్ 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫ్రెండ్స్. మిగతా 9th 10th వాళ్ళు స్టడీలో బిజీ అవుతున్నారనమాట. ఇది వచ్చేసి 6th క్లాస్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎంత బాగా తయారు చేసినారో చూడండి. ఇక్కడ శాంటా తాతను అంటిస్తుంది మరియమ్ము, మిగతా పిల్లలు సపోర్ట్గా ఉన్నారు. ఒక్కో క్లాస్ను ఒక్కొక్కసారి కిందకి గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అందరూ ఏ విధంగా చేసినారని వాళ్ళంతా ప్రదర్శిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు కింద వచ్చేసి ఏ క్లాస్ ఉన్నారో మాకైతే తెలియదు. నేను ఫస్ట్ 6th క్లాస్లో ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తుండేది అంతా వీడియో తీస్తున్నాను. ఓ పక్క బాయ్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బాయ్స్ ఇదైతే చూడండి, లైటింగ్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు. ఒకడైతే తల గీరుకుంటున్నాడు. 2 క్రిస్మస్ ట్రీ. వీళ్ళు సపరేట్ టీమ్గా ఉన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ రోజు కలిసిపోయినారు మళ్ళీ ఒక టీమ్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి 8th క్లాస్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా కష్టపడినాడు. మెయిన్ వచ్చేసి తెలుగు సార్ బాగా సపోర్ట్ చేసినారు వాళ్ళకు, మంచి ఐడియాస్ ఇచ్చి వాళ్ళకు బాగా సపోర్ట్గా ఉన్నారు. నిజమే కదా ఫ్రెండ్స్, మనము స్టూడెంట్స్కి కొంచెం సపోర్ట్గా ఉంటే వాళ్ళల్లో ఉండే ఇంకా ఏమంటారు, అది టాలెంట్ బయటకు వస్తుంది. సార్ చెప్పిన సూచనలు, తర్వాత వచ్చేసి ఐడియాస్ తీసుకొని వాళ్ళు ఇంకా సూపర్గా తయారు చేసినారు క్రిస్మస్ ట్రీ. తర్వాత ఇవన్నీ గిఫ్ట్స్ అంట ఫ్రెండ్స్. తర్వాత జింకలు చూడండి, శాంటా తాత వచ్చేసి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక రథంలో వస్తారు కదా, దాన్ని వాళ్ళు ఆ విధంగా తయారు చేసినారు. నెక్స్ట్ పిల్లలందరూ ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు ఇట్లా లైన్గా వచ్చి చూస్తూ ఉన్నారు. ఎవరైతే తయారు చేసినారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మిగతా స్టూడెంట్స్కి. వాళ్ళు చెప్తుంటే వీళ్ళు వింటున్నారు. ఇంకా నేను అదంతా డిస్టర్బెన్స్గా ఉంటే సౌండ్ అంతా మ్యూట్ చేసేసాను ఫ్రెండ్స్. ఒక్కొక్క క్లాస్ను ఒక్కొక్కసారి తీసుకొచ్చి పిల్లలు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ సార్ కూడా వచ్చేసినాడు. సార్ కూడా వచ్చేసి వీడియోస్ తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వాటికి కొంచెం బాగా సపోర్ట్ చేస్తారు సారు. పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే స్టడీలో కూడా అంతే స్ట్రిక్ట్ ఉంటారు కాబట్టి లాస్ట్ ఇయర్ మండలం ఫస్ట్ వచ్చింది. ఇట్లా ఆటల పరంగా పిల్లలకు సపోర్ట్ చేస్తారు, స్టడీలో బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి 7th క్లాస్ స్టూడెంట్స్. 8th అయిపోయినారు, 6th అయిపోయినారు, ఇప్పుడు 7th అనమాట. ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాము. అందరూ ఒక 3 days నుంచి అదే పనిలో మునిగిపోయినారు ఫ్రెండ్స్. చూడండి ఎంతో ధర్మాకోల్, మొత్తం ఏ క్లాస్లో చూసినా ఏ రూముల్లో చూసినా ధర్మాకోలే. ఒక స్నో వర్షం పడితే, మంచు వర్షం పడితే ఎలా ఉంటుంది అలా ఉంది. వీళ్ళు ఏకంగా విగ్రహమే తెచ్చి పెట్టుకున్నారు. నేను అన్నాను, ఆయన యేసు ప్రభు ఏమంటారు గొర్రెపాకలో పుట్టినాడమ్మా, మీరేం ఆవు తీసుకొచ్చి పెట్టినారంటే నవ్వుతారు అనమాట వాళ్ళు. చూడండి ఇక్కడ ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్కరు అందరూ చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి 9th క్లాస్ ఫ్రెండ్స్. 9th క్లాస్ వాళ్ళు ఏం చేయాల కానీ పాపం కూర్చొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, 6th క్లాస్ వాళ్ళు చేసిన దాన్ని. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 6th క్లాస్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే క్లాస్ వైజు అందరూ చూడండి ఇక్కడ అంతా వరుసగా పెట్టేసినారనమాట. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కసారి కిందికి దింపి అందరికీ చూపించేసి మళ్ళీ లాస్ట్లో అందరినీ కూర్చోబెట్టి ఏమంటారు క్రిస్మస్ గురించి చెప్పినారు. ఆ వీడియో కూడా ఉంది, వస్తా చూడండి. నెక్స్ట్ చూడండి ఎంత బాగా తయారు చేసినారో. అసలు పిల్లలకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఫ్రెండ్స్, భలే కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి. చూడండి శాంటా తాతను ఎంత ముద్దుగా తయారు చేసినారో. నిజం, అసలు చూస్తుంటే ఎట్లా అయిపోయిందో నిన్న రోజు అనిపించింది, అంత బాగున్నది. వీళ్ళు పాపము 9th క్లాస్ అమ్మాయిలు అప్పుడప్పుడు అనుకొని చేసినారు. వీళ్ళు ముందు నుంచి లేదు, చదువుకుంటున్నారు, న్యూ 10th క్లాసెస్ కదా ఫ్రెండ్స్. ఇంకా పాపం అప్పుడప్పుడు అనుకొని చేసినారు. పిల్లలు వాటికి
కొంచెం కష్టపడినారు. వీళ్ళు వచ్చేసి 7th క్లాస్ వాళ్ళు. అసలైన హీరో వస్తాడు చూడండి పవన్. వీడైతే 3 days నుంచి ఒక్క చోట నిలబడలా ఫ్రెండ్స్. ఏమా దుంకుతాడో, అది టీచర్ ఇది టీచర్ అని మొత్తానికి తయారు చేసి పెట్టేసినాడు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు 5th క్లాస్ వాళ్ళు, 6th క్లాస్ వాళ్ళు ఫ్రెండ్స్. 5th వాళ్ళు నెక్స్ట్ వస్తారు చూడండి. మొత్తానికైతే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. ఇది 5th ఫ్రెండ్స్. 5th క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకేం చెప్పలేదు, ఇంట్రెస్ట్ ఉందంటే చేసుకోమన్నారు. మొత్తానికి మీరు ఎవరికి ప్రైజ్ వస్తుంది, ఎవరు విన్నారో అనుకుంటారో కామెంట్ చేయండి. 8th వాళ్ళ, 7th వాళ్ళ, 6th వాళ్ళ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక వీడియోలో ఉండాలని చెప్పి నేను కూర్చున్నాను అనమాట. బాగా నచ్చి పవన్ కుమార్ వీడియోలో చాలా బాగుంది క్రిస్మస్ ట్రీ, అందుకని కొంతసేపు కూర్చొని వీడియో తీసుకున్నాను. తర్వాత 8th క్లాస్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. 8th, 7th, 6th పిల్లలు వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని లేదు, అందరూ చాలా బాగా కష్టపడినారు, చాలా బాగా చేసినారు. ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో మరి తెలీదు. 1st, 2nd, 3rd 3 ప్రైజెస్ ఫ్రెండ్స్. మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీళ్ళు 8th క్లాస్ అమ్మాయిలు ఫ్రెండ్స్. వీళ్ళు 8th క్లాస్ వాళ్ళు టీము. బాయ్స్ అయితే ఏం చేయలేదు, గర్ల్సే పాపము చాలా బాగా కష్టపడినారు. తెలుగు సార్ బాగా సపోర్ట్ చేసినారు. తర్వాత మ్యాథ్స్ సారు వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు అనమాట. నెక్స్ట్ చూడండి, అలాగే ఇంకా లాస్ట్ మొత్తం స్టూడెంట్స్ అందరినీ కిందికి దింపేసినాము. వాళ్ళు చేసినవన్నీ అన్నీ గ్రౌండ్లో స్టేజ్ మీద పెట్టేసి ఇంకా పిల్లలందరినీ లైన్ వైజ్ కూర్చోబెట్టేసి ఇంకా ఏదైనా సెలబ్రేషన్ అంటే అసలు పిల్లలు కంట్రోల్ చేయలేము ఫ్రెండ్స్. చాలా అరుపులు, ఆ సౌండ్స్. నేను అందుకే మ్యూట్లో పెట్టేసి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో అది. అంత కాటన్ అయితే నిజము స్నో మాదిరిగా ఉంది, మంచు మాదిరిగా. చూడండి, మీకు చూస్తుంటేనే ఎట్లా అనిపిస్తుందో. నాకైతే సూపర్గా నచ్చింది. పిల్లలందరూ భలే చేసినారు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా భలే బాగా చేసినారు. ఎంత బాగా ఐడియాస్ వచ్చినాయి ఫ్రెండ్స్ వాళ్ళకైతే, ఒక్కొక్కరు ఒక విధంగా వచ్చినాయి. మొత్తానికైతే మా స్కూల్లో చాలా బాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి అన్నమాట. లాస్ట్లో 2 వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మీరే డైరెక్ట్గా వినండి. లాస్ట్లో మేము ఒకటి చెప్పినాము, మొత్తము స్టాఫ్ తర్వాత చిల్డ్రన్స్ అందరూ ఏం చెప్పుంటామో గెస్ట్ చేయండి. తర్వాత అది మీరు కూడా వినండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కితేనే అప్పుడే ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, అందుకే సౌండ్ వస్తుంది ఇక్కడ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Christmas! Advance Happy New Year! Advance Happy Christmas! Advance symbol.
కాదు బాబు, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని అర్థండి. ఓ ఏంది అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్.